గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ వీడియో నేను ఒక విషయం గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నానండి. మొన్న రాసినటువంటి ఎంహెచ్ఎస్ వారి ఎగ్జామ్ గురించి. అందులో నాకు కరెక్ట్ అనిపించట్లేదండి. అకాడమిక్ వెయిటేజ్ లేకుండా కాంట్రాక్ట్ బేసిక్లో అవుట్సోర్సింగ్లో జాబ్ చేసే వాళ్ళకి 20 మార్క్స్ అనేది యాడ్ చేస్తున్నారు. మిగతా నర్సింగ్ మెంబర్స్ అందరికీ నర్సింగ్ అసిస్టెంట్ చేసిన జిఎన్ఎం కానీ బీఎస్సీ కానీ వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్ అండి, వాళ్ళకు కూడా యాజ్ పర్ ఇయర్ ఒక 10 మార్క్స్ అకాడమిక్ వెయిటేజ్ ఇస్తే ఇందులో న్యాయంగా అనిపించేది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏ ఎగ్జామ్కైనా అకాడమిక్ వెయిటేజ్ అనేది ఇస్తుండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ వెయిటేజ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మాకేం లేకుండా మీరు ఊరికనే ఎగ్జామ్స్ రాసుకోండి, మేమైతే వీళ్ళకి 20 మార్కులు ఇస్తున్నాము, మీరు కష్టపడండి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఒక వెయిటేజ్ అనేది మాకు అకాడమిక్ వెయిటేజ్ మాకు లేకుండా వాళ్ళకి 20 మార్కులు ఊరికినే చేతిలో పెట్టి మమ్మల్ని కష్టపడమంటే మేము ఎంతకని కష్టపడతాం? 20 సబ్జెక్టులు అండి. అది నర్సింగ్ అంటే అంత ఆషమాషి కాదు. 20 సబ్జెక్టులో నుంచి ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో కూడా తెలీదు. మాకు కూడా సపోర్ట్ చేస్తారు కదా. వాళ్ళు సర్వీస్లో ఉన్నారండి, వాళ్ళకు నెల నెల జీతాలు ఇస్తున్నారు, వాళ్ళకు ఒక జాబ్ సోర్స్, వాళ్ళకు ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక సోర్స్ను చూపించారు, ఉపాధిలో ఉన్నారు, వాళ్ళు ఉపాధిని పొందుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసే నర్సింగ్ స్టాఫ్ పరిస్థితి ఎంత వర్ణించలేమండి. ఎంత అన్యాయంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో మీకు తెలీదు. మల్టీ స్పెషాలిటీ పెట్టుకుంటారు, 12 అవర్స్ నర్సింగ్ స్టాఫ్ని వర్క్ చేయించుకుంటారు, 2 షిఫ్ట్లు మాత్రమే యూజ్ చేసుకుంటారు. నానా తంటాలతోటి బేసిక్ శాలరీ కూడా ఒక శాలరీ అంటూ లేదు. 8,000 ఇచ్చినా ఒక స్టాఫ్ వస్తుందనేసి పెట్టుకొని పని చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అంత శాలరీ కూడా పనిచేసే సిస్టర్స్ ఉన్నారు ఈ రోజుల్లో. మేము జాబ్స్ పడుతున్నాయంటే మేము ఎన్నో సాక్రిఫైస్ చేసుకొని లీవులు తీసుకొని జాబ్ వస్తుంది కొంచెం కష్టపడితే ట్రై చేద్దామనేసి మేము ఎన్నో వదిలేసుకొని కూర్చొని చదువుకున్నామండి. మేము ఎంత కష్టపడ్డా మాకు అంటూ ఒక మార్క్స్ అనేది మేము ఒక మినిమం చేరుకోలేకపోతున్నాము. మేము ఎంత మినిమం చేరుకున్నా అండి, మీరు 20 మార్కులు కలిపేసి మీరు వాళ్ళని రీచ్ అవ్వమంటే మేము ఎలా రీచ్ అవుతాము? వాళ్ళకి 40 మార్కులు వస్తున్నాయి ఎగ్జామ్ రాస్తే. ఈ 20 మార్క్స్ వెయిటేజ్ కలుస్తుంది, 60 మార్క్స్ అవుతున్నాయి. వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మేమెక్కడండి వాళ్ళని రీచ్ అయ్యేది? యుద్ధం చేయమన్నారు, యుద్ధానికి దిగమన్నారు, యుద్ధంలో నిలబడమన్నారు, ఎదుటి వాళ్ళకి కత్తులు ఇచ్చారు, మా చేతిలో కత్తులు లేకుండా పోరాడమంటే పోరాడగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఒకవేళ వాళ్ళకే మీకు పర్మనెంట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మా టైం ఎందుకు సార్? మా టైంని ఎందుకు తింటున్నారు? మా టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీరు వాళ్ళనే పర్మనెంట్గా చేసుకోవచ్చు కదా. ఈ ఎగ్జామ్లు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇది అన్యాయంగా అనిపించట్లేదా? వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళకు ఒక ఉపాధిని ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసుకునే సౌలభ్యాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అకాడమిక్ వెయిటేజీ ఎంతవరకు అండి? కనీసం కట్ ఆఫ్ మార్క్స్ లేవు ఇందులో. మినిమం ఒక 40 మార్కులు 45 మార్కులు వచ్చిన వాళ్ళకే మేము వెయిటేజ్ కలుపుతాము, మీకు 20 మార్క్స్ యాడ్ చేస్తాము. ఆ 45 మార్కులు రాకపోతే మేము వెయిటేజ్ యాడ్ చేయము అనేది మినిమం కూడా లేదు. వాళ్ళకి 20 వచ్చినా 20 మార్కులు కలిపేస్తున్నారు, 30 వచ్చినా 20 మార్కులు కలిపేస్తున్నారు. ఒక ఏది లేదా? దీనికంటే ఒక ప్రోటోకాల్ లేదా? ఎందుకండి ఒక నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఇంత అరాచకం? మీకు ఏమనిపించట్లేదా? అకాడమిక్ వెయిటేజ్ ఇవ్వండి మిగతా స్టాఫ్కి, మిగతా జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్కి. మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.